తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా కూటమి చేస్తున్నటువంటి అరాచకాలపైన ప్రజాస్వామ్యవాదులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అర్ధరాత్రి పూట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఉన్నటువంటి హోటల్ పైన చొరబడి వారిని అందరినీ కూడా బలవంతంగా కిడ్నాప్ చేసేందుకు యత్నించడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రతిఘటించాయి. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చిన గంటన్నర తర్వాత కానీ వాళ్ళు రాకపోవడంతో ఒకంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు వచ్చిన తర్వాత వారి సహకారంతో వారంతా కూడా బయటకు రావడం జరిగింది. ఈ యొక్క తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా అలజడి సృష్టిస్తున్నారు. సాక్షాత్తు పవిత్ర నగరమైనటువంటి తిరుపతి ఇలాంటి రాజకీయాలు చేయడం పట్ల స్థానిక ఎంపీ ఎక్స్ అఫీషియో హోదాలో యొక్క ఓటుకు వినియోగించుకోవడానికి సిద్ధమవుతున్నారు. సార్ చెప్పండి, ఇలాంటి రాజకీయాలు చేయడం ఏ విధంగా చూడాలి? చాలా దారుణం అండి. ఇది ప్రజాస్వామ్యానికి నిజంగా గొడ్డలి పెట్టి లాంటిది. రాత్రి మహిళా కార్పొరేటర్లు బస్ చేస్తున్నటువంటి హోటల్కి అర్ధరాత్రి వెళ్ళి వాళ్ళని బలవంతంగా తీసుకువెళ్ళి వేరే క్యాంపులో పెట్టడానికి ప్రయత్నం చేయడం అత్యంత దారుణం. ఇప్పుడు ఈ డిప్యూటీ మేయర్కి సంబంధించినటువంటి ఎలక్షన్కి అసలు కూటమి ప్రభుత్వం పోటీ చేయడానికి అర్హత లేదు. కేవలం కూటమి ప్రభుత్వం నుంచి ఒకే ఒక కార్పొరేటర్ గెలుస్తున్నారు. మిగిలిన అన్ని కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి కార్పొరేటర్లే. బలం లేకపోయినా కూడా వాళ్ళు పోటీకి దిగడం, అలాగే భయభ్రాంతులను గురి చేసి కార్పొరేటర్ల యొక్క ఇళ్ల మీద దాడులు చేయడం, వాళ్ళ స్థలాల మీద రకరకాలైనటువంటి అక్రమంగా వాటిని ధ్వంసం చేయడానికి, ఆక్యుపై చేయడానికి ప్రయత్నం చేయడం, అలాగే వ్యాపార సంస్థల మీద దాడులు చేయడం, ఇది అత్యంత హేయమైన చర్య. ఇది ఏ ఒక్క సహించినటువంటి పరిస్థితి తిరుపతిలో కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. సో ఇది ఎంతో కాలం ఈ అరాచకాలు సహించరని కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సార్. ప్రజాస్వామ్యవాదులంతా కూడా యొక్క జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా నిశ్చితంగా గమనిస్తున్నారంటున్నారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లను నయానో భయానో భయపెట్టి వారందరినీ కూడా లోబర్చుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆయన మండిపడుతున్నారు. ఇవన్నీ విషయాలు కూడా ప్రజలు గమనించాలని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.